ఆధునిక సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటూ కృష్ణా యూనివర్సిటీ పరిధిలోనే మొట్టమొదటిసారిగా కేబిఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాసు చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో క్వాంటమ్ టెక్నాలజీ అత్యంత కీలకమైన శక్తిగా ఎదగనుందని, అమరావతి వేదికగా జరుగుతున్న ఈ అభివృద్ధిలో తమ కాలేజీ విద్యార్థులు భాగస్వాములు కావడానికి ఈ కోర్సు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందని అన్నారు. కేబిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీకి ఇస్తున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయడమే ప్రధాన ఉద్దేశంగా బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీ కోర్సును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ మార్కెట్లో రాబోయే 5 ఏళ్లలో క్వాంటమ్ టెక్నాలజీ అత్యంత కీలకమైన శక్తిగా ఎదగనుందని, అమరావతి వేదికగా జరుగుతున్న ఈ అభివృద్ధిలో తమ కాలేజీ విద్యార్థులు భాగస్వాములు కావడానికి ఈ కోర్సు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ ఈ కోర్సు ద్వారా క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ అల్గారిథమ్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో కలిసి ఈ కోర్సు అభివృద్ధి, ల్యాబ్ శిక్షణ తదితర అంశాల్లో పనిచేస్తామని చెప్పారు. హిందూ హైస్కూల్స్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ తమ అధ్యాపకులు ఏహెచ్డి ప్రకాష్, కె వనమాదేవి, జె బాలాజీ క్వాంటమ్ టెక్నాలజీలో మొత్తం 12 కోర్సులకు గాను 8 కోర్సులు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన విద్యార్థులను డిగ్రీ స్థాయిలోనే తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కేబిఎన్ కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ ఉసిరిక ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ ఎంవికే హరగోపాల్, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ కె రామకృష్ణ, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పిఎల్ రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోర్సు ప్రారంభానికి సంబంధించిన పోస్టర్స్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన కేబిఎన్ కాలేజీ గ్లోబల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా లేటెస్ట్ కోర్సులు స్టార్ట్ చేయడం అనేది కామన్గా జరుగుతుంటుంది. అందులో భాగంగానే ఇవాళ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అటు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే ఇక్కడ కాలేజీలో విద్యార్థులు కూడా అందులో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మేము బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీని ఈ ఏడాది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. దీనికి కావాల్సిన ట్రైనింగ్ అయిన స్టాఫ్ అందరూ కూడా మా దగ్గర ఉన్నారు. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా మాకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా తీసుకొని ఈ కోర్సుని నెంబర్ 1గా చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది కృష్ణా యూనివర్సిటీలోనే మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన కాలేజీ ఇది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ వారి నేషనల్ క్వాంటమ్ మిషన్ అలైన్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్లో మన హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీదే ఉందండి. క్వాంటమ్ కమ్యూనికేషన్లో కానీ, క్వాంటమ్ సిమ్యులేషన్స్లో కానీ, క్వాంటమ్ సెన్సార్స్లో కానీ, లేదా క్వాంటమ్ మెటీరియల్స్లో కానీ, క్వాంటమ్ సెన్సార్స్లో కానీ అన్నిటిలోని కూడా క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా అవసరం. సో ఇవన్నీ కూడా హెల్త్ సెక్టార్లో కానీ లేదా ఒక క్లాసికల్ కంప్యూటర్స్తో కంపేర్ చేసుకుంటే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఫాస్టర్గా వర్క్ చేసి ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తుందండి. సో ఆ ఆస్పెక్ట్స్లో కానీ అన్నింటిలో కూడా ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యింది. సో ఈ విధంగా చాలా ప్లేస్మెంట్స్కి అన్నిటికీ కూడా స్కోప్ అనేది చాలా ఉంది స్టూడెంట్స్కి. సో అందుకని ఈ క్వాంటమ్ టెక్నాలజీలో మేము బీఎస్సీలో ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది మా కాలేజ్లో. సో దీని 3 ఇయర్స్ స్టూడెంట్ చదువుకున్న తర్వాత మంచి స్కోప్తో మంచి ప్లేస్మెంట్స్తో స్టూడెంట్ బయటికి వెళ్తాడు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కృష్ణా యూనివర్సిటీ అండర్లో మేము ఇక్కడ పెట్టడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. దీనికి కావాల్సిన టీచింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మా దగ్గర రెడీగా ఉన్నారండి. ఎందుకంటే ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 1 ఇయర్ బ్యాక్ నుంచే దీనికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి కాలేజ్ నుంచి ఫ్యాకల్టీకి. మా కాలేజీలో దానికి 3 ఫ్యాకల్టీని మేము డెప్యూట్ చేశాము. Mr. Balaji from Department of Computer Science and Mr. Prakash from Department of Physics and Electronics and Ms. Vanamadevi from Department of Mathematics. ఈ ముగ్గురు కూడా ఆల్రెడీ 8 phases కంప్లీట్ చేసి రిమైనింగ్ 3 phases కూడా కంప్లీట్ చేయబోతున్నారు. అలాగే రీసెంట్గా జరిగిన ఎస్ఆర్ఎంలో జరిగిన క్వాంటమ్ కంప్యూటర్స్ ఇనాగ్రేషన్కి కూడా మా ఫ్యాకల్టీ ప్రకాష్ గారికి ఇన్విటేషన్ ఇచ్చి ఆయన వెళ్ళి అక్కడంతా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకొని వచ్చారండి. సో ఇక్కడ కూడా మేము కోర్సెస్ అంటే 3 ఇయర్స్కి కావాల్సిన కరికులం కానీ అంతా కూడా ఎస్ఆర్ఎం ఫ్యాకల్టీతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడ మేము మొత్తం కరికులం మొత్తం డిజైన్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా పిల్లలకి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ.
ఐఓటీ కోర్సు యొక్క ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వస్తుందని అనగానే వెంటనే బీఎస్సీలో ఐఓటీ కోర్సు పెట్టడం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం మరి ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజీలో మార్పు వస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున దానికి డిమాండ్ రాబోతుంది, ప్రపంచం అంతా కూడా ఏఐ వైపు చూస్తుంది అని తెలియగానే మరి 2 ఇయర్స్ బ్యాకే బీఎస్సీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు కూడా కేబిఎన్ కాలేజీలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూడా ఏ కోర్స్ అయినా లేటెస్ట్ వర్షన్ వస్తే అది ముందు స్టార్ట్ చేయటం మా సెక్రటరీ కరస్పాండెంట్ టి శ్రీనివాస్ గారు ఇతర కమిటీ మెంబర్లు వాళ్ళ యొక్క ముందు చూపుతో ఎలాంటి ఖర్చు అయినా సరే వెనకాడుకోకుండా మన కృష్ణా జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కాలేజీ కేబిఎన్ అనేది ది బెస్ట్ ఉండాలా. మరి ప్లేస్మెంట్స్ ఆల్రెడీ కూడా ఈ విధంగా లేటెస్ట్ వర్షన్ కోర్సులు పెట్టడం వలన మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపుగా 90% ప్లేస్మెంట్ ఇస్తున్న జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఏదైనా ఉంది అంటే అది కేబిఎన్ కాలేజ్ అటానమస్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే కొత్త టెక్నాలజీ ఉందో, ఏదైతే ఇండస్ట్రీకి అవసరాలు ఉన్నాయో, ఏదైతే ప్రపంచ అభివృద్ధికి ఉపయోగపడుతుందో దాన్ని ముందు అందిపుచ్చుకునే వరుసలో కేబిఎన్ కాలేజ్ ఎప్పుడు ముందుంటుంది. తద్వారా విద్యార్థులకి తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేలాగా కొత్త కోర్సులు పెట్టి 100% ప్లేస్మెంట్స్తో ముందుకు వెళ్తున్నటువంటి విద్యా సంస్థగా అన్ని రంగాల్లో కూడా ఒక యూనివర్సిటీలోనే కాదు మరి రాష్ట్ర స్థాయిలోనే బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్ ఇస్తూ మరి డిగ్రీ స్థాయిలోనే 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు ప్యాకేజీతో ప్లేస్మెంట్స్ ఇస్తున్న ఏకైక కాలేజీ కూడా కేబిఎన్ కాలేజ్ అని సందర్భంగా తెలియజేస్తూ మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకి 8 లక్షలు మొదలుకొని 14 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్తో కూడా ప్లేస్మెంట్స్ ఇస్తున్న కాలేజీగా కూడా కేబిఎన్ కాలేజీకి గుర్తింపు ఉంది. దాన్ని అదే బాటలో ముందుకు తీసుకెళ్తూ రానున్న కాలంలో ప్లేస్మెంట్స్ ఇవ్వటమే కాదు ఎక్స్ట్రాడినరీగా మరి మంచి ఏమంటారు ప్యాకేజ్ అనేది ఎక్కడా లేని ప్యాకేజ్, ఎక్స్ట్రాడినరీ ప్యాకేజ్, హయ్యెస్ట్ ప్యాకేజ్ ఇవ్వాలనేది మా మేనేజ్మెంట్ యొక్క ఆకాంక్ష, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరి యొక్క ఆకాంక్ష. దానికి తగ్గట్లుగానే మరి మొన్నటి రోజునే మరి వైస్ ఛాన్సలర్ రామ్జీ గారికి ఫోన్ చేసి సార్ ఇలా పెడతాం మన యూనివర్సిటీలో ఫస్ట్ అంటే మరి నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో మీది 2వ కాలేజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ గుంటూరులో టీజేపీఎస్ జేకేసీ కాలేజీ వారు నాగార్జున యూనివర్సిటీలో ప్రారంభించారు. వాళ్ళు అన్ని హంగులతో అనేది ప్రారంభించారో లేదో తెలియదు కానీ కేబిఎన్ కాలేజీలో ఏది స్టార్ట్ చేసినా 100% ఫెసిలిటీస్తో ఎకడమిక్గా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కానీ ఉండేలాగా జాగ్రత్త తీసుకుంటాం. కనుక ఏపీలోనే ది సెకండ్ బెస్ట్గా దీన్ని మనం క్వాంటమ్ టెక్నాలజీని ప్రవేశపెట్టాం కనుక తల్లిదండ్రులు విద్యార్థులు 50 మంది కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా విజ్ఞప్తి. యథాప్రకారం మీ సపోర్ట్ ఇచ్చి మేము చేసే మంచి పనులంటికి కూడా మీరు ముందు వరుసలో పేరెంట్స్కి విద్యార్థులకు ఉపయోగపడేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కేబిఎన్ కాలేజీ కమిటీ తరఫున స్టాఫ్ తరఫున కూడా కోరుకుంటున్నాం.